గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ఈ మాటను మనం ఇంగ్లీష్ బైబిల్లో కూడా మనం ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. 2 Corinthians chapter 6 verse 2. Hallelujah. Thank you, Father. Thank you, Jesus. For he says, I heard you at the acceptable time, and in the day of salvation I helped you. Look, now is the acceptable time. Look, now is the day of salvation. Hallelujah. Thank you, Jesus. థ్యాంక్ యూ ఫాదర్. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఐ హ్యాడ్ యూ ఎట్ ద యాక్సెప్టబుల్ టైమ్ అండ్ ఇన్ ద డే ఆఫ్ సాల్వేషన్ ఐ హెల్ప్డ్ యూ. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అనుకూల సమయం ముందు, యాక్సెప్టబుల్ టైం అంటే అంగీకరించబడేటువంటి సమయం ముందు నీ మొర నేను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. చాలాసార్లు మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాము. ఆయన మన ప్రార్థన ఆలకిస్తున్నాడా, మనకి ఇంకా సహాయం రాలేదే, మనకి ఇంకా సమయం రాలేదే, మన ప్రార్థన ఇంకా నెరవేర్చబడలేదే, మనకి ఇంకా దేవుని కార్యం, మనం ప్రభువుకి ప్రార్థన చేసేటువంటి మాట ఇంకా జరగలేదే అని చెప్పేసి చాలాసార్లు మనం ఆలోచించుకుంటూ ఉంటాం. చాలాసార్లు మనం దీని గురించి మరి తెలుసుకుని విచారిస్తూ ఉంటాం. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటేని. హల్లెలూయా. సాల్వేషన్ డే ఎప్పుడైతే, ఆ రక్షణ దినం అనేది ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు నేనేం చేస్తానంటే నిన్ను ఆదుకుంటానని చెప్పేసి దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, దేవుడికి మనం చేసే ప్రార్థన ఎప్పుడు కూడా మనకి వ్యర్థం కాదు. దేవునికి మనం చేసేటువంటి ప్రార్థన, ఆయన సన్నిధిలో మనం మోకరించి ఆయన సన్నిధిలో మనం చెప్పుకునేటువంటి ప్రార్థన ఎప్పటికీ కూడా ఆయన మర్చిపోడు. ఆ ప్రార్థన ఆయన ఆలకించి ఉన్నాడు కాబట్టి, ఆ ప్రార్థన ఆయన ఆలకించి ఉన్నాడు కాబట్టి ఆయన మనకిచ్చేటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నేను అనుకూల సమయం ముందు నీ మొర ఆలకించి తిని. దేవుడు చెప్తున్నాడు, ఇట్ ఈస్ ఆల్రెడీ డన్. అంటే నీ ప్రార్థన నేను ముందుగానే నీ ప్రార్థన నేను ఆలకించేశాను. హల్లెలూయా. అనుకూల సమయమందు నీ మొరను నేనేం చేశాను? నేను ఆలకించాను. అనుకూల సమయమందు నీ మొరను నేను ఆలకించాను. రక్షణ దినమందు నేను ఏం చేస్తాను? నిన్ను ఆదుకుంటుని. నేను రక్షణ దినమందు నిన్ను ఆ విధంగా నేను ఆదుకున్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చెప్పబడుతుందంటే, ఆయన నిశ్చయంగా మన ప్రార్థనలు ఏది కూడా ఆయన వ్యర్థం చేయడు. ఆయన ఒక సమయాన్ని ఆయన నియమిస్తాడు. అనుకూల సమయం అనేది దేవుడు మనకిచ్చేటువంటి ఒక వాక్యము. అనుకూల సమయము అనేది మనకు ఆయన ఏర్పాటు చేస్తాడు. ఆ అనుకూల సమయం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మరి ఎవ్వరు కూడా దాన్ని ఆపలేరు. ఎవరు కూడా ఆ యొక్క దేవుని కార్యాన్ని ఎవరి తరము కూడా కాదు, అది ఎవరి తరం కూడా కానే కాదు. దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ యొక్క
ఆ యొక్క కార్యము నెరవేర్చబడేటువంటి ఆ కార్యము నెరవేరవలసినటువంటి ఆ యొక్క పని ఎవరి తరం కూడా కాదు, ఎవ్వరు కూడా దాన్ని ఆపలేరు. ఎందుకంటే ఆయన అనుకూల సమయమును ఆయన ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి, ఆయన మన మొర ఆలకించినాడు కాబట్టి ఆయన రక్షణ దినమందు మనల్ని ఆదుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకోవాలి. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని దేవుని వైపు చూస్తూ మనం ఏం చేయాలంటే మనం ఆయనకి ప్రార్థన చేసుకుంటూ ఆయన వైపు చూసి మనం ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు నిశ్చయంగా ఏం చేస్తాడంటే మన ప్రార్థన అనుకూల సమయం ముందు ఆయన ఆలకించి ఆయన నిశ్చయంగా దాన్ని నెరవేరుస్తాడు. రక్షణ దినమందు నిశ్చయంగా మనల్ని ఆదుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు ఎంతోమందికి ఆయన ఏం చేశాడంటే ఆయన ప్రార్థన ఆలకించి వారిని ఆయన ఆదుకొని ఉన్నాడు. రక్షణ దినమందు ఆయన ఆదుకునేటువంటి దేవుడు. ఆయన ఎంతోమంది మన ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని ఆదుకునేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తాం. అందరూ కూడా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి దేవుని వాక్యం మనం చూసినట్లయితే మనం ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన చేసిన తర్వాత ఆయన కార్యాలు మనకు అవసరం, అసలు మనకు అవసరం ఏంటి, మన అవసరతలన్నీ కూడా దేవుడు మనకి ఎరిగి ఉన్నాడు. అసలు మన అవసరతలు ఏంటి, మనకు అసలు ఏం అవసరం ఉంది, మనకి ఎలా ఆయన సహాయం చేయాలి, ఏ విధంగా మనం వారి అక్కర తీర్చాలి, ఏ విధంగా వారి సహాయం తీర్చాలని చెప్పేసి దేవుడు మనని గురించి ఆయన ఏం చేస్తున్నాడు, చింతించుచున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. 1 పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే 7వ వచనంలో ఆయన మాటను మనం చదువుకున్నాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, మనల గురించి ఏం చేస్తున్నాడు, ఆయన చింతించుచున్నాడు. హల్లెలూయా. కింద ఆ చింతించుచున్నాడు అనే మాటకు మనం ఫుట్ నోట్స్లో చూసినట్లయితే లక్ష్యము చేయుచున్నాడు. హల్లెలూయా. ఆయన మన యందు గురి నిలిపి ఉన్నాడు. ఆయన మన యందు లక్ష్యము ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి మన యందు ఆయన ఒక గురిని, ఒక లక్ష్యాన్ని ఆయన మన యందు చేయుచున్నాడు. కాబట్టి మనల్ని ఆయన గుర్తించాడు. కాబట్టి మనల్ని ఆయన మన మీద దృష్టి ఉంచున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, మనం ఏం చేయాలి, మన చింత యావత్తు కూడా ఆయన మీద మనం వేయమని చెప్పేసి దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యం మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి వాక్యంలో కూడా మనం చూసినట్లయితే హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే పేతురు రాసిన 1 పత్రిక 17వ వచనంలో కూడా దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. పేతురు రాసినటువంటి 1 పత్రిక 17వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. 1 పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా, ఆయన మనం ప్రార్థన చేస్తే పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేటువంటి దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చేటువంటి దేవుడు. కాబట్టి తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మీరు పరదేశులైనంత కాలం, అంటే పరదేశులు అంటే మనమందరం కూడా ఒక నిర్మలమైన పట్టణం ఇక్కడ మనకు లేదు, కానీ మనమందరం కూడా పరదేశులుగా ఉన్నటువంటి ఈ భూమి మీద మనం పరదేశులైనంత కాలము మనం భయముతో గడపాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన
పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేటువంటి దేవుడు. ఆయన ఎవరి క్రియలను బట్టి, వారి వారి ప్రతి వాని పనిని బట్టి ఆయన ఏం చేస్తాడు, ఖచ్చితంగా ఆయన న్యాయాన్ని తీర్చేటువంటి న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎంత మాత్రం కూడా దేవుని దగ్గర నుండి మనం ఏ మాత్రం కూడా మనం తప్పించుకోలేం. ఎందుకంటే ఆయన తీర్పులు, ఆయనటువంటి న్యాయము తీర్చేటువంటి న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. ఆయన దగ్గర న్యాయమే మనకి దొరుకుతుంది, కానీ అన్యాయం అనేది మనకి దొరకదు. హల్లెలూయా. ప్రభు మరి ఆయన అన్యాయపు తీర్పు అన్యాయపు తీర్పు తీర్చబడినాడు వాడై ఆయన కొనిపోబడ్డాడు, కానీ మనకు ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మనం ప్రార్థన చేసినప్పుడు మనకి న్యాయాన్ని మాత్రమే ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం దురుద్దేశంతో అడగకూడదు. హల్లెలూయా. చాలామంది మనం ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క స్వప్రయోజనం కొరకే కాదు, కానీ మన యొక్క దురుద్దేశంతో మనం దేవునికి మనం ప్రార్థన చేయకూడదు. మన యొక్క సొంత ప్రయోజనాల కోసమే, మన యొక్క సొంత నీతి కోసమే, మనం స్వార్థమైనటువంటి ప్రార్థన మనం చేయకుండా ఏం చేయాలంటే దురుద్దేశంతో మనం చేయకూడదు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చూసినట్లయితే దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనం ఒకసారి చదువుకుందాము. మరి యాకోబు రాసినటువంటి పత్రికలో దేవుడు చెప్పేటువంటి మాటలు మనం చదువుకున్నాం. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. అందరూ కూడా దేవుని నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. దేవుని వాక్యం మనకేం చెప్తుంది తెలుసా? యాకోబు రాసిన పత్రికలో మనం దేవుని అడిగేటప్పుడు, ఆయనకు ప్రార్థన చేసేటప్పుడు మనం దురుద్దేశంతో మనం ప్రార్థన చేయకూడదు. ఏదో మనం ఒకరి మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా మనం ప్రార్థన చేయకూడదు. దురుద్దేశంతో మనం ప్రార్థన చేయకూడదు. ఏదో ఒక ప్రభు నాకు అన్యాయం చేసేటు, అతనికి అలాగా మరి నాకు అన్యాయం చేసినందుకు అతనికి అన్యాయం తీర్చనేసి అతనికి కూడా అన్యాయం చేయి, మరి అతనికి కూడా మరి శిక్ష విధించు, అతనికి కూడా మరి ఇది చేయని చెప్పేసి మనమే తీర్పు తీర్చే విధంగా దేవుని సన్నిధిలో దురుద్దేశంతో, నాకు కీడు చేశాడు అతను కీడు చేయి, అతను నాకు అన్యాయం చేశాడు అతనికి అన్యాయం చేయి, ప్రభువా నాకు ప్రార్థన ఆలకించు అనేసి ఆ విధంగా దురుద్దేశంతో మన ఒక సొంత దురుద్దేశం కొరకు మనం ప్రార్థన చేసే విధంగా మనం ఉండకూడదు. ఎందుకంటే మనం పరదేశులై ఉన్నంత కాలం మనం ఏం చేయాలంట, భయంతో మనం గడపాలి. ఎందుకంటే ఆయన ప్రార్థన మీరు ప్రార్థన చేసేటువంటి ఆయన ఎవరు? ప్రతి వాని క్రియల చొప్పున, ఆయన ఎవరి క్రియలు చొప్పున వాళ్ళకి ఏం చేస్తాడంటే ఆయన పక్షపాతం లేకుండా న్యాయం తీర్చేటువంటి దేవుడు. ఆయనకి పక్షపాతం లేదు. హల్లెలూయా. మరి ఆయన న్యాయం అనేది ఎక్కడ ఉందో దాని వైపే ఆయన మరి చేయగలుగుతాడు. అంతేగాని పక్షపాతం చూపించేటువంటి ఒక పరిస్థితి దేవుని యొక్క గుణాలలో ఉండదు అనేది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మరి న్యాయాధిపతి అయిన దేవుడు కాబట్టి, ఆయన న్యాయాన్ని విచారించే దేవుడు కాబట్టి ఆయన దగ్గర మనం ఏం చేయాలి? భయంతో గడపాలని చెప్పి మనకి దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం ఇతరుల గురించి ప్రార్థన చేసేటప్పుడు, మనం ఇతరుల గురించి మనం మొరపెట్టేటప్పుడు మరి ఏం చేయాలంటే దురుద్దేశంతో మనం ప్రార్థన చేయకూడదు, దురుద్దేశంతో మనం అడగకూడదు. మరి ఇంకోటి ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు మన సొంత భోగాలు, అంటే మనకి సుఖ భోగాలు మనం అనుభవించేదానికోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన సొంత భోగాలు, మరి మన భోగాలు వినియోగించుకోవడం కోసం కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇలాంటి ప్రార్థన అంతా చేస్తే మనం అసలు ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన ఆ యొక్క అవసరత మరి వాళ్ళకి నిజంగా అవసరమా, లేకపోతే భోగముల కోసం వాళ్ళు ఆ ప్రార్థన చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనం
తెలుసుకోవాల్సినటువంటి ఒక గ్రహింపు అనేది మనకి ఉండాలి. ఎందుకంటే దేవుడు వీటన్నిటిని పరిశీలించి దేవుడు వీళ్ళకి ఇది అవసరం ఉందా, నిజంగా వీళ్ళకి మరి ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో, ఏదైతే వాళ్ళు అక్కరగా ఉందో, అది ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో అది నిజంగా వాళ్ళకి అవసరమా, నిజంగా దానివల్ల వాళ్ళకి ప్రయోజనం ఉందా, ఇవన్నీ కూడా పరిశీలించేటువంటి దేవుడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, స్తోత్రం చెప్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే అందరూ కూడా అక్కడ దేవుని మీద సణుక్కున్నారు. ఏ విధంగా సణుక్కున్నారంటే, మాకు రాజు లేడు. హల్లెలూయా, మాకు రాజు లేడు. సర్వలోకంలో ఏ విధంగా అయితే రాజులు పరిపాలించడానికి అందరికీ రాజులు ఉన్నారు, కానీ మమ్మల్ని పరిపాలించేదానికి మాకు రాజు లేడు అని చెప్పేసి సణుక్కున్నారు ఇశ్రాయేలు ప్రజలు. మరి దేవుడు వారి యొక్క సణుగులను, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎరిగి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ ప్రజలు నేను పరిపాలించడాను, నన్నే వీళ్ళు ఏం చేస్తున్నారు, త్రోసివేశారు. హల్లెలూయా, ఈ ప్రజలు ఏం చేశారు, నన్నే త్రోసివేశారు. నేనే వారికి రాజునై ఉండగా, నేనే వారికి నేను వాళ్ళని నడిపించేటువంటి, నేనే వాళ్ళకి తోడుగా ఉన్నప్పుడు ఈ ప్రజలు ఏం చేస్తున్నారు, ఇశ్రాయేలుకి రాజుగా ఉండడానికి కోరుకుంటున్నారు. కాబట్టి మీరు అడిగిన దాన్ని బట్టి నేనేం చేస్తున్నాను, మీకు రాజు నేను అనుగ్రహిస్తున్నానని చెప్పేసి సమూయేలుతో దేవుడు చెప్పినప్పుడు, ఆ సమూయేలు ఎవరిని రాజుగా దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆ సౌలు అనేటువంటి అతన్ని సమూయేలు దగ్గరికి దేవుడు నడిపించాడు. హల్లెలూయా. అది ఎందుకు? దురుద్దేశంతో అడిగారు వీళ్ళు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? వాళ్ళకి అవసరం ఉందా, వాళ్ళకి నిజంగా అవసరం ఉందా? ఎందుకు? దేవుడు వాళ్ళని పరిపాలిస్తున్నాడు, దేవుడు వాళ్ళని అక్కర్లు తీస్తున్నాడు, దేవుడే వాళ్ళ బాష్ప బిందువును తుడుస్తున్నాడు, దేవుడే వాళ్ళని పట్టించుకుంటున్నాడు, దేవుడే వాళ్ళ పక్షంగా ఉండి యుద్ధం చేస్తున్నాడు. అన్ని దేవుడే వాళ్ళ పక్షంగా ఉండి యుద్ధం చేసిన ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారు, దురుద్దేశంతో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ భోగాల కోసం, వాళ్ళ యొక్క ప్రజల దగ్గర వాళ్ళకు మెప్పు రావడం కోసం, వాళ్ళు ఆ విధంగా భోగముల కోసం ఏం చేశారు, ఆ విధంగా దేవునికి వాళ్ళు సణుక్కున్నారు. దేవుని సన్నిధిలో వాళ్ళు ఆ విధంగా చెప్పుకున్నారు. అందువలన ఆ యొక్క సణుగులను, ఆ ఆలోచనలను దేవుడు ఎరిగి సమూయేలుతో చెప్పాడు, వీళ్ళు నన్నే వీళ్ళు ఏం చేస్తున్నారు, త్రోసివేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కోరిన రీతిగానే వాళ్ళకి ఒక రాజుని నువ్వు నియమించు అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం మనం చూసినట్లయితే, మనం ప్రార్థన చేసేటప్పుడు దుర్దేశంతో అడగకూడదు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ విధంగా సుఖభోగాల నిమిత్తం మనం అడగకూడదు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలంటే న్యాయమైనదిగా ఉండాలి. అందరూ కూడా ప్రైజ్ లార్డ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ లార్డ్. న్యాయమైనదిగా ఉండాలి, అదే అవసరమైనదిగా, నిజమైనదిగా, ఎంతో అవసరమైనదిగా ఉండాలి, అనేక మందికి ఉపయోగపడేదిగా ఉండాలి. కాబట్టి ఏం చేయాలంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు అందరి కోసం మనం ప్రార్థన చేయాలి, అందరి పాపాన్ని మనం ఒప్పుకోవాలి. గత వారం మన వాక్యంలో మనం చూసినట్టయితే, లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి వాక్యాన్ని మనం చెప్పుకున్నాము. ఆ వాక్యంలో మనం చూసినట్లయితే నెహమ్యా కానీ, దానియేలు కానీ, ఇర్మియా కానీ, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, వాళ్ళ ప్రజల యొక్క పాపం ఏం చేశారు, వాళ్ళు ఒప్పుకొని ఎన్నో గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రజల పాపంను ఒప్పుకున్నారు వాళ్ళు. ఆ విధంగా మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఇతరుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు వారి యొక్క పాపములన్నీ కూడా వారి పక్షంగా మీరు దేవుని సన్నిధిలో ఒప్పుకొని కన్నీరు గార్చి, ప్రభు వారి పాపలను మీరు క్షమించండి, ప్రభు వారి పాపములను మీరు తండ్రి నాయన మీరు మన్నించండి, వారికి రక్షణ దయచేయండి అని చెప్పేసి మీరు ప్రార్థన చేసినట్లయితే నిశ్చయంగా ఆ ప్రార్థన అది దురుద్దేశంతో అడిగేటువంటి ప్రార్థన కాదనమాట. ఎందుకంటే అలాంటి న్యాయయుక్తమైన అవసరమైనటువంటి దేవుని రాజ్యము, నీతిని మొట్టమొదట మీరు వెతకండి అని చెప్పేటువంటి ఆ మాటకు తగిన రీతిగా మనం ప్రార్థన చేసినట్లయితే నిశ్చయంగా దేవుడు ఏం చేస్తాడంటే, మనం అడిగినటువంటి ఆ ప్రార్థనను బట్టి ఆయన మన అవసరతలు ఏంటి, మన అక్కర్లు ఏంటి, మనకు ఆహారం ఏం కావాలి, మనకి పానం ఏం కావాలి, మనకి వస్త్రం ఏం కావాలి, మనకు ఆర్థిక సహాయం ఏం కావాలి, అన్నిటిని గురించి మన గురించి ఆయన ఏం చేస్తున్నాడు,
చింతించుచున్నాడు. కాబట్టి మన చింత యావత్తు ఏం చేయాలి? ఆయన మీద మనం వేయాలి. హల్లెలూయా. కాబట్టి సోదరులారా, మరి దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఇతరుల గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిశ్చయంగా మన ప్రార్థన ఆలకించి ఆయన నిశ్చయంగా మరి కార్యములు నెరవేర్చి అనేక మందికి ఆయన రక్షణ దయచేస్తాడు. హల్లెలూయా. రక్షణ దినమందు ఏం చేస్తాడు? ఆయన మనల్ని ఆదుకుంటాడు. ఒక రక్షణ దినం అనేది ఒకటి వస్తుంది, ఒక సాల్వేషన్ డే అనేది ఒక రోజు ఉన్నప్పుడు ఆ రోజు దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రార్థనలను బట్టి ఆయన వారిని రక్షిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి, అనేక మంది కొరకు మనం ప్రార్థన చేయాలి, మొర్రపెట్టాలి, దేవుని సన్నిధిలో వేడుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు మరి ఆ ప్రార్థన బట్టి మన ప్రార్థన బట్టి వాళ్ళని దేవుడు సరైన దేవుని మార్గంలో నడిపించడానికి ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మరి రెండో విషయం మనం చూసినట్లయితే దేవుడికి ప్రార్థన చేసిన తర్వాత ఒక సమయం అనేది వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుని కార్యాలు అవి ఎలా వస్తాయంటే అది ఒక మరి చాలా వేగంగా వస్తాయన్నమాట. దేవుని కార్యాలు ఏం చేయబడతాయి? వేగముగా పరిగెత్తుకొని వస్తాయి. ఆయన నీ సహాయాన్ని తీర్చాలంటే, నీ అక్కరని తీర్చాలంటే దేవుని దగ్గర నుంచి వచ్చే సహాయము, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి అక్కరలు అవి ఎలా జరుగుతాయంటే మరి వేగముగా జరుగుతాయి. హల్లెలూయా. ఎలా జరుగుతాయి? వేగముగా జరుగుతాయి. ఆయన ఆజ్ఞయిస్తాడు మనుషులకి. ఏం చేస్తాడు? మనుషులకి ఆయన ఆజ్ఞయిస్తాడు. అనేక మంది మరి సమస్త జంతువులకి ఆయన ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తాయంటే ఆయన ఆజ్ఞ ఇచ్చిన వెంటనే అవి ఆయన చెప్పిన మాట నెరవేర్చడానికి అవి వేగంగా పరిగెత్తుకొని వచ్చి కార్యం చేస్తాయి. మరి యోనా గ్రంథంలో మన దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే యోనా గ్రంథంలో దేవుడు ఏం చేశాడు? మరి చేపకు ఏం చేశాడు? గొప్ప చేపకి ఆజ్ఞ ఇచ్చాడు. ఎప్పుడైతే యోనా చేప కడుపులో నుండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క గొప్ప మత్స్యానికి దేవుడు ఆజ్ఞాపించాడు, వెళ్ళి అతని కక్కివేయమని చెప్పి. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించాడు ఆ యొక్క మత్స్యం ఏం చేసింది? అతన్ని తీసుకుని వచ్చి కక్కివేసింది. కాబట్టి దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి కార్యాలు, ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ఆదుకునేటువంటి విషయాలు ఎలా ఉంటాయంటే వేగముగా పరిగిస్తాయన్నమాట. వేగంగా కార్యం నెరవేరుస్తారు. హల్లెలూయా. అతి వేగంగా దేవుడి కార్యాలు నెరవేరుస్తాడు. అందరూ కూడా ఆశ్చర్యం చేసే విధంగా ఆయన కార్యాలు ఉంటాయి. హల్లెలూయా. అది దేవుని దగ్గర నుంచి జరిగేటువంటి కార్యాలు. దేవుని దగ్గర నుంచి జరిగేటువంటి కార్యాల్లో ఇంకొక విషయం ఏంటంటే మన ప్రమేయం అసలు ఏది ఉండదు. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి కార్యాల్లో మన యొక్క ప్రమేయము ఏది ఉండదు. మన యొక్క పాత్ర అనేది ఏది ఉండదు. దేవుని దగ్గర నుంచి వచ్చే కార్యాలు అవి తనంతట తానే అవి జరుగుతాయి. ఎలాగంటే మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యొక్క ఎర్ర సముద్రం ముందు వచ్చి నిలబడినప్పుడు అక్కడ ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? నేడు మీరు ఊరకనే నిలిచి దేవుడు అనుగ్రహించే రక్షణని మీరు చూడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. నిర్గమకాండంలో మరి దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. 13-14 వచనాలు చదువుకున్నాం. అందుకు మోషే, డు నాట్ ఫియర్, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవాలని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చూడండి.
దేవుని దగ్గర నుంచి వచ్చే కార్యాలు ఎలా ఉంటాయో ఈరోజు మనం తెలుసుకోవాలి. దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి కార్యాలు ఎలా ఉంటాయంటే దాంట్లో మనుషుల మానవ ప్రయత్నాలు ఏమి ఉండవు. దాంట్లో ఏముండవు, మానవ ప్రయత్నాలు ఏమి ఉండవు. దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తాడు, ఇవన్నీ కూడా మీరు నెరవేర్చండి అని. దేవుడు ప్రకృతికి ఆజ్ఞాపిస్తాడు, ఈ కార్యాలన్నీ మీరు నెరవేర్చండి అని చెప్పాడు. మొట్టమొదటి మనం చూస్తున్నాం, మత్స్యానికి గొప్ప చేపకు దేవుడు ఆజ్ఞాపించాడు, ఆయన కార్యాలను నెరవేర్చింది అది. హల్లెలూయా. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సముద్రానికి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు భయపడకండి, నేడు యెహోవా మీకు నేడు కలుగు చేయ రక్షణ మీరు ఊరక నిలిచిండి చూడుడి. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుడు కలుగు చేసేటువంటి రక్షణ. మీరు ప్రార్థన చేశారు, అనుకూల సమయం అనేది ఒకటి వచ్చిన తర్వాత, ఆ అనుకూల సమయం వచ్చిన తర్వాత దేవుడిని మరణ ఆలకించిన తర్వాత ఆ రక్షణ దినమందు దేవుడు నిన్ను ఏం చేస్తాడు, ఆదుకుంటాడు. అది ఎలా ఆదుకుంటాడంటే, ఆయన ఏం చెప్తున్నాడంటే, అది ఎలా ఆదుకుంటాడంటే, మరి నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. హల్లెలూయా. ఊరకని మీరు నిలుచుండి చూడాలి. మరి నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మీరు మరి ఎన్నడూ చూడరు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేని చూసి భయపడుతున్నారు, ఐగుప్తులు అంటే వాళ్ళు బలం కలిగిన వాళ్ళు, బలిష్ఠులైన వాళ్ళు, మరి వాళ్ళ దగ్గర అనేకమైనటువంటి యుద్ధ సామాగ్రి ఉంది, వాళ్ళకి నైపుణ్యం ఉంది, వాళ్ళకి నేర్పరి ఉంది, వాళ్ళ యుద్ధ నేర్పరులు, వాళ్ళ పరాక్రమశారులు, వాళ్ళకి రథములు ఉన్నాయి, వాళ్ళ గుర్రములు ఉన్నాయి, వాళ్ళు చాలా గొప్పవారు, మనకంటే ఉన్నతమైన వారు అని చెప్పేసి ఆ వారిని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య అయినా, ఐగుప్తు లాంటి సమస్యలు నీ ఎదుట ఉన్నాయా, ఐగుప్తులో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా నీకు ఉన్నాయా? హల్లెలూయా. ఐగుప్తు లాంటి సమస్యలు, అలాంటి భయపడేటువంటి సమస్యలు ఏదైనా ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐగుప్తు లాంటి సమస్యలు, నిన్ను భయపెట్టేటువంటి సమస్యలు ఈరోజు ఏదైనా ఉన్నాయా? ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, యెహోవా మీకు నేడు కలుగు చేయ రక్షణను మీరు ఊరకే నిలుచుండి మీరు చూడాలి. అంతే. మీ ప్రమేయం ఏం అవసరం లేదు, మీ ప్రయత్నం ఏం అవసరం లేదు, మీరు చేయాల్సిన పని ఏది లేదు. ఎందుకంటే నీ దేవుడు ఏం చేస్తున్నాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో చెప్పాను. ఏం చేశాడు అక్కడ యెహోవా? ఈ దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుంది, యెహోవా మీ పక్షం కార్యం చేస్తాడు, యెహోవా మీ పక్షం యుద్ధం చేస్తాడు, మీరు ఊరకే నిలుచుకో ఉండాలని ప్రజలతో చెప్పమని మోషేకి దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని కార్యాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. దేవుడు చెప్పేటువంటి కార్యాలు ఎలా ఉంటాయంటే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఉంటాయి. కాబట్టి అక్కడ ఏం చేశాడంటే దేవుడు ఆ సముద్రాన్ని ఏం చేశాడు, ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలుగా చేసి 6 నెలలుగా చేశాడు. అందులో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు నడిచిపోయారు. హల్లెలూయా. కాబట్టి సోదరులారా, ఈరోజు రెండవ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రెండవ విషయం ఏంటంటే, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి సమాధానం, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి మరి కార్యాలు అవి ఎలా ఉంటాయంటే బహు వేగంగా వస్తుంది. అనేక మందికి ఆయన ఆజ్ఞాపిస్తాడు. మన ప్రమేయమే లేకుండా కార్యాలు జరుగుతాయి. అవే దేవుని దగ్గర నుంచి జరిగేటువంటి కార్యాలు. హల్లెలూయా. ఇంకా మూడవది మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే షద్రకు, మేషకు, అబేద్నెగో అనే వాళ్ళు మరి 3 దేవుని యొక్క మరి సేవకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే మరి రాజు నియమించేటువంటి ఆజ్ఞకు భయపడలేదు. వాళ్ళు ఏం చేయలేదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలుకి దేవుడు ఏం చెప్పాడంటే, ఐగుప్తుని చూసి మీరు వాళ్ళని భయపడొద్దు, ఇక మీద వాళ్ళని అన్నిటికీ మీరు చూడరని చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ మరి రాజాజ్ఞకి వీళ్ళు భయపడలేదు. షద్రకు, మేషకు, అబేద్నెగో అనే వాళ్ళు రాజాజ్ఞకి వాళ్ళు భయపడలేదు. వాళ్ళు భయపడకుండా, రాజా మరి నీవు నిలువ పెట్టించిన ఈ ప్రతిమకు మేము నమస్కారము చేయము, మేము పూజించము, మరి మాకు ఏమీ చింత లేదు అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఆ రాజ శాసనానికే భయపడకుండా వాళ్ళు రాజు ఎదుట ధైర్యముగా వాళ్ళు ప్రత్యుత్తరం ఇచ్చారు. హల్లెలూయా.
అక్కడ ఏం చెప్పాడు తెలుసా? రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్నటువంటి చింత మాకు లేదు. హల్లెలూయా. రాజాజ్ఞకే వాళ్ళు భయపడలేదు, మరణ శాసనానికి వాళ్ళు భయపడలేదు. వాళ్ళు ఏం చేశారు? ఏ చింత లేదు, ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత లేదు. ఏం చేశాడు నెబుకద్నెజరు రాజు? ఏం చేశాడు? వెంటనే వాళ్ళని ఏం చేశాడు? వాళ్ళని తీసుకొని పోయేసి ఆ రాజు ఏం చేశాడు? హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్. మరి దానియేలు గ్రంథంలో మనం చూస్తే అక్కడ 7 అంతల అగ్నిగుండంలో తీసుకొని పోయి అక్కడ వేసేస్తారు. ఎన్ని అంతలు? 7 అంతలు. రాజుకి తీవ్రమైనటువంటి ఆగ్రహం వచ్చేసింది, తీవ్రమైనటువంటి ఆగ్రహం. ఎందుకంటే రాజునే వాళ్ళు ఏం చేశారు? రాజాజ్ఞనే వాళ్ళు తిరస్కరించారు, రాజు మాటనే రక్ష పెట్టలేదు వాళ్ళు. అందుకు అత్యాగ్రహుడైపోయాడు దేవుడు. మరి అత్యాగ్రహుడైపోయాడు ఆ రాజు. ఆ అగ్నిగుండాన్ని ఏం చేశాడు? 7 అంతల అగ్నిగుండం వాళ్ళని పెంచండి అని చెప్పాడు. అంత 7 అంతల అగ్నిగుండంలో షద్రకు మేషకు అబేద్నెగోను వాళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ వేసిన సైనికులు చచ్చిపోయారు. అక్కడ వేసిన సైనికులు ఏమైపోయాడు? ఆ మంటకి, ఆ వేడికి కాలి అప్పుడే వాళ్ళు ప్రాణాలు వదిలేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే వేయబడినటువంటి ఆ మనుషుల సంగతి మనం చూస్తే మరి ఈ యొక్క రాజు ఏం చేస్తాడంటే వాళ్ళ అగ్నిలో వేయబడిన తర్వాత వాళ్ళని నిదానించి చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎలా కాలిపోతున్నారు చూద్దామని చూస్తూ ఉంటే అక్కడ ఆ యొక్క అగ్నిగుండంలో 9 చూస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమందిని చూస్తున్నాడు? 9 చూస్తున్నాడు. పక్కన వాళ్ళని పిలుస్తున్నాడు. మీరు వేసింది 3 కదా, ఈ 4వ మనిషి ఎవరు? ఈ 4వ మనిషిని నేను చూస్తున్నాను, అతని ముఖం దేవదూత ముఖము వలె ఉంది. వారు అంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున 3 వేడిమి మండుచున్న అగ్నిగుండంలో పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున హల్లెలూయా, గుండము మిక్కిలి వేడిమి కలదైనందున షద్రకు మేషకు అబేద్నెగోను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షద్రకు మేషకు అబేద్నెగోలను దానికంటే ఇంకా ముందు అవన్నీ చదివేశాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. అందుకు రాజు, నేను 9 మనుషులను బంధకములు లేక చూచుచున్నాను, వారికి హాని ఏమియు 4వ వాని రూపము దేవతల రూపమును పోలిన వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మనం చూసినట్లయితే 4వ మనిషి యొక్క రూపం ఎలా ఉంది? దేవతల రూపం పోలి ఉన్నదని ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. కాబట్టి దేవతల రూపం పోలి ఉన్నదని ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంటే ఇక్కడ షద్రకు మేషకు అబేద్నెగో వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏ ప్రయత్నం చేయలేదు. వాళ్ళ ప్రయత్నం ఏమీ లేదు, వాళ్ళ ప్రమేయం ఏమీ కూడా లేనే లేదు. ప్రియులారా, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. చాలామంది దేవుని దగ్గర నుంచి వచ్చే కార్యాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి మానవ ప్రయత్నమే అవసరం ఉండదు, వాళ్ళకి మనిషి యొక్క ప్రయత్నాలు అవసరం ఉండదు. నీ ప్రయత్నాలు, నీ మానవ యొక్క ఆ ప్రయత్నాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే దేవుని దగ్గర నుంచి దిగి వచ్చే విధంగా ఉంటాయి. అది మరి ఎవ్వరి ప్రమేయం లేకుండానే ఆయన కార్యాలు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తాయి. వాళ్ళకి భయంకరమైనటువంటి ఆశ్చర్యకరుడు అనమాట ఆయన. కాబట్టి ఆ 7 అంతల అగ్నిగుండంలో నుండి వాళ్ళని ఏం చేశాడు? ఆయన రక్షణ దినమందు ఆయన వాళ్ళని ఆదుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు అనుదినం ప్రార్థన చేసి దేవుని స్తుతించే వాళ్ళకి ఒక రక్షణ దినం అనేది ఒకటి, ఆ దినం వచ్చింది, అనుకూల సమయం అనేది వచ్చింది. ఆ దినమందు వాళ్ళని దేవుడు ఏం చేశాడు? ఆదుకున్నాడు. వాళ్ళు చెప్పారు, రాజా, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను మేము నీవు నిలువబెట్టించిన ప్రతిమకు
మేము నమస్కారము చేయము అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి ఈ విధంగా దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే మన ప్రమేయం అసలు ఏది ఉండదు. మన యొక్క చేయవలసినటువంటిది ఏది ఉండదు. కానీ ఊరకనే మనం నిలిచి చూస్తూ ఉంటే దేవుని కార్యాలు వేగముగా మీకు జరుగుతాయి. హల్లెలూయా. వేగముగా దేవుడు జరిగిస్తాడు. మరి దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఆ విధంగా దేవుడు జరిగిస్తాడు. ఇలాంటివి మరి దేవుడు నా జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు దేవుడు ఏం చేశాడంటే బహు వేగముగా మరి ఆయన నా జీవితంలో అనేకమైన కార్యాలు జరిగించాడు. మరి ఆ అనుకూల సమయమందు ఆయన ప్రార్థన ఆలకించాడు, మొరను ఆలకించాడు. రక్షణ దినమందు ఆయన ఏం చేశాడు తెలుసా? అసలు నా ప్రమేయమే లేకుండా పనులను దేవుడు ఏం చేశాడంటే బహు వేగముగా నా పక్షాలుగా మరి దేవుడు మా కుటుంబ పక్షాలుగా అనేకమైన కార్యాలు ఏం చేశాడంటే బహు వేగంగా జరిగించాడు. దాన్ని విన్ని వారందరికీ, దాన్ని చూసిన వారందరికీ ఆశ్చర్యపడ్డారు. ఈ విధంగా మరి ఇంత వేగంగా మరి ఇది ఎలా సాధ్యము, ఇంత వేగంగా దేవుడు మీ పక్షాన కార్యం చేశాడు అని చెప్పేసి దేవుడు మరి ఆయన కార్యాలు ఆ విధంగా ఉంటాయి. ప్రియులరా, దేవుడి దగ్గర నుంచి వచ్చే కార్యాలు ఎలా ఉంటాయంటే మన ప్రమేయమే ఉండదు, మన అవసరం ఉండదు. ఆయన నెరవేర్చాల్సింది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన మన పక్షంగా యుద్ధం చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం మరి చూస్తున్నట్లయితే ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యం ఏంటంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? మనం దురుద్దేశంతో అడగకూడదు, మన భోగముల నిమిత్తము అడగకూడదు. హల్లెలూయా. మరి ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అడిగారు? రాజుని కావాలనేసి మరి వాళ్ళు కోరుకున్నారు. దురుద్దేశంతో వాళ్ళ భోగాల కోసం ఆ విధంగా కోరుకున్నారు. హల్లెలూయా. మరి వాళ్ళు ఆ విధంగా కోరుకున్నందుకు వాళ్ళకి రాజుని ఇచ్చాడు. కానీ ఆ రాజుకి మీరు పనివాళ్ళు అవుతారు, సేవకులు అవుతారు. మీ కుమారులను అతను ఏం చేస్తాడు? పనివాళ్ళుగాను సేవకులుగాను నియమిస్తాడని చెప్పి ముందుగానే దేవుడు చెప్పి వాళ్ళకి రాజును అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా మనం చూసినట్లయితే మరి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలలో మరి మన ప్రమేయం ఏది ఉండదు, మన ప్రయత్నం ఏది ఉండదు. ఆయన కార్యాలు బహు వేగంగా మన పక్షాన్ని జరిగిస్తాడు. అనుకూల సమయం వచ్చినప్పుడు ఆ రక్షణ దినమందు దేవుడు మన కార్యాలు నెరవేరుస్తాడు. ఆ రెండవ వాక్యం ఏంటంటే మన నిర్గమకాండంలో మనం చదువుకున్నాము. మరి నేడు మీరు చూసిన ఐగుప్తులను ఇక ఎన్నడూ మీరు చూడరు. ఐగుప్తులు అంటే వాళ్ళని చూసి మీరు భయపడకండి అని చెప్పాడు దేవుడు. కాబట్టి ఈరోజు నీ సమస్యలను చూసి, ఐగుప్తు లాంటి నీ యొక్క సమస్యలను చూసి నువ్వు ఈరోజు భయపడకూడదు, మాత్రం భయపడకూడదు. మరి నేడు మీరు చూసినటువంటి ఐగుప్తుని ఎన్నటికి మీరు ఇక చూడరు. ఇంకా మీరు అలాంటి ఒక భయపడాల్సినటువంటి అవసరం లేదు. భయమే లేకుండా దేవుడు, మీరు భయపడకుండా ఆయన మీకు చేస్తాడు. అంటే దేవుడు కలుగజేసే రక్షణ మీరేం చేయాలి? ఊరక నిలిచిండి చూడాలి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అక్కడ మనం చూసాం. మూడవదిగా మనం చూసినట్లయితే మరి యోనాకి యోనా మత్స్యంలో ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే దేవుడు ఆ చేపకు ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ చేప దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము అది ఒడ్డున తీసుకువెళ్ళి కక్కివేసింది. కాబట్టి దేవుని క్రియలు ఎలా ఉంటాయంటే ఆశ్చర్యంగా ఉంటాయి. ఆ యోనా కడుపులో పడిపోవడం అంటే తిమింగలం, ఆ యొక్క గొప్ప చేప ఆయన మింగడం, యోనా ప్రమేయం ఏమీ లేదు. ఆయన్ని తీసుకొని వచ్చి ఒడ్డున కక్కడం కూడా యోనా ప్రమేయము ఏది లేదు. కానీ మరణం నుండి, మరణ కోపం నుండి, శాపం నుండి, మరణాంధకరం నుండి దేవుడు ఏం చేశాడు? ఆ యోనా ప్రమేయం ఏది లేకుండా, ఏ మనుషుల ప్రయత్నం ఏది లేకుండా ఆ చేపకు ఆజ్ఞాపించాడు. దేవుని కార్యాలు ఆ విధంగా బహు వేగంగా మరి మనుషుల ప్రమేయం ఏది లేకుండా ఆయన చేస్తాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ మనం దానియేలు దానియేలు గ్రంథంలో షద్రకు మేషకు అబేద్నెగో వాళ్ళు కూడా మరి వాళ్ళు రాజాజ్ఞకి భయపడలేదు. ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత వాళ్ళకి లేదు. ఈ విధంగా వాళ్ళు భయపడకుండా ఏం చేశారంటే వాళ్ళు
దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు కాబట్టి, మరి ఆయనకి మొరపెట్టి ఆయన సేవించేవాళ్ళు కాబట్టి, మేము అనుదినము సేవించుచున్న దేవుడు కాబట్టి, ఆ విధంగా దేవుడు వాళ్ళని ఆ యొక్క 7 అగ్నిగుండంలో నుండి వాళ్ళ ప్రమేయం ఏది లేకుండా వాళ్ళని తప్పించాడు. కాబట్టి దేవుని కార్యాలు ఈ విధంగా ఉంటాయి. అనుకూల సమయమందు ఆయన మీ మొర ఆలకించి రక్షణ దినమందు ఆయన ఏం చేస్తాడు? మిమ్మల్ని ఆయన ఆదుకుంటాడు. ఈ విధంగా మన ప్రమేయం ఏది లేకుండా ఆయన కార్యాలు బహువేగంగా మనకి మరి దేవుడు చేస్తాడు. 5వదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో మరి దానియేలు దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, దానియేలు ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడే అక్కడ పరలోకంలో నుండి ఆజ్ఞ బయలుదేరిందంట. ఏమని? దానియేలు దగ్గరికి వెళ్ళి ఆయన ఉపదేశాన్ని, దేవుడిచ్చిన సందేశాన్ని చెప్పమని చెప్పేసి అక్కడ ప్రార్థన చేయడానికి మోకరించగానే దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనేను. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి ప్రార్థన చేయడానికి ఆరంభించినప్పుడే పరలోకం నుండి దేవుని దూత ఆజ్ఞ బయలుదేరింది. హల్లెలూయా. కాబట్టి ఇలా ఉంటాయి దేవుని కార్యాలు. ఎలా ఉంటాయంటే మన ప్రమేయం ఏమీ ఉండదు. ఆయన కార్యాలు మరి అతి గంభీరములు అన్నమాట. ఆయన కార్యాలు మరి దొడ్డవి అని చెప్పేసి, దేవుని కార్యాలు ఎలాంటివంట? దొడ్డవి అని చెప్పేసి కూడా మరి కీర్తన గ్రంథంలో కూడా మనం చూడగలుగుతాం. అవి చాలా గొప్పవి. ఆయన కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి అన్నమాట. మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి? ఆశ్చర్యంగా ఉంటాయి. మన ప్రమేయం ఏమీ లేకుండా జరిగేటివే ఆశ్చర్యమైన క్రియలు. మనం కష్టపడి మనం ప్రయాసపడి చేసేది కాదు. మన ప్రమేయమే లేకుండా మన కొరకు రక్షణ దినమందు చేసేటువంటి కార్యాలే ఆశ్చర్యంగా ఉండేటువంటి కార్యాలు దేవుడు మనకు చేస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని ఆయన దీవించి ఆశీర్వదించి 100 ఫలింపజేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, కృపగల తండ్రి, ఈరోజు నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యాన్ని ప్రభా తండ్రి ఎంతోమంది ప్రజలకు ఇది ఉపయోగకరంగా ప్రయోజనకరంగా మీరు మార్చండి. ఈ యొక్క వాక్యం తండ్రి అనేక మందికి తండ్రి నాయన విత్తబడి అనేక మందికి ప్రయోజనకరంగా ఉండి ప్రభా విశ్వాసాన్ని కలుగజేసి ఆత్మ రక్షించబడడానికి, అనేక మంది రక్షించబడి మారు మనసు పొందడానికి, దేవునిలో శక్తిని బలమును పొందుకొని ఉజ్జీవించబడడానికి మీ కార్యం నెరవేర్చమని సమస్త మీకు అప్పచెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.